అవని, అక్షయ్ వాళ్ళు సీతారాముల కళ్యాణంలో కూర్చొని సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న కమల్, శ్రీకర్ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య కూడా వాళ్ళ అమ్మా నాన్నలను చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని, అక్షయ్ వాళ్ళు మాత్రం సీతారాముల కళ్యాణాన్ని చాలా సంతోషంగా జరిపిస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా కోపంగా వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో ఒక అనౌన్స్మెంట్ అయితే వస్తూ ఉంటుంది. అందరూ వినండి, ఒక ముఖ్యమైన గమనిక, ఇక్కడ గుడిలో బాంబు పెట్టారు, అది ఏ క్షణంలోనైనా పేలవచ్చు, అందుకే ఎవరు ఎక్కడా ఉండొద్దు, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో ఎవరికి వాళ్ళు లెగిచి అక్కడి నుండి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే అమ్మయ్య, నాకు కావాల్సింది ఇదే కదా అని చెప్పేసి అయితే అక్కడి నుండి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో పార్వతి వాళ్ళ ఆయన్ని, మనవరాల్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఏంటి ఎవరు మట్టుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఏంటో నాకు అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ అలా కూర్చొని ఉండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవటంతో ఎవరూ లేరే, ఇప్పుడు ఈ సీతారాముల కళ్యాణం మధ్యలో ఆగిపోయిందే అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ అవనిని చూసి, అదేంటి అవని ఎవరికి వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అవని మాత్రం అలా నించుని పోయిందేంటి అని చెప్పేసి అయితే అవని దగ్గరికి వచ్చి అవని చెయ్యి పట్టుకొని తీసుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఈయన నా కోసం వచ్చారా, ఈయన నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడే అర్థమవుతుంది అని చెప్పేసి అయితే అలా అవని అనుకుంటూ అక్షయ్ వైపు అలా చూస్తూ అక్షయ్తో వెళ్ళిపోతూ ఉంటుంది.